తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరంటారు? కేసీఆర్ సార్ అంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సార్ అయితే ఇక ప్రజల సమస్యల కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ 10 నెలలు అవుతుంది గవర్నమెంట్ మారి. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించినటువంటి కేసీఆర్ సారు ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి మాట మర్చిపోయినట్టయితే ఉన్నాడు అనుకుంటా. ఆల్రెడీ సార్ మీద సార్ కనిపిస్తలేడని సొంత నియోజకవర్గ ప్రజలే కంప్లైంట్లు కూడా ఇస్తున్నారంట. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారా, ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తున్నారా, ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తున్నారా, ప్రజల్లో కూడా అట్లాంటి మాటనే వినిపిస్తోంది. మనం చూసిండే హైడ్రా ఇష్యూ ఏ స్థాయిలో రన్ అవుతుందో, మూసి ప్రక్షాళన నిర్వాసితులు ఏ స్థాయిలో ఒట్లాడుతున్నారో మనం చూసిండే. ఆ ఖమ్మం, నల్గొండల్లో, ఆ వరంగల్ ఏరియాల వరదలు ఏ స్థాయిలో బీభత్సం క్రియేట్ చేసినాయో, వేల కోట్ల రూపాయల కూడా ఆస్తి నష్టం జరిగింది. చాలామంది నిర్వాసితులైనరు, చాలామంది బాధితులైనరు. ఆ హైడ్రా దగ్గర అయితే పేదోళ్ళు అయితే కడుపు ఉట్టుకుంటున్నారు, మమ్మల్ని ప్రభుత్వము నిలువున రోడ్డు మీద నిలబెడుతుందని చెప్పేసి. ఇక మూసి ప్రక్షాళన బీజేపీలు అయితే నెత్తినెత్తుకున్నారు. రోజు ధర్నాలు, నిరసనలు చెప్తున్నారు. సభలు, మాటలు, ధర్నాలు, రైతు దీక్షలు కూడా బీజేపీలు చేసిండ్రు. ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ ఎక్కడైతే కనిపిస్తలేడు. క్యాడర్లో ఇది అసంతృప్తి అయితే నెలకొంటుందంట. దాంతోపాటు కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. సార్ కూడా కీలకమైనటువంటి సందర్భాల్లో ఎప్పుడు ఫారెన్లోనే ఉంటున్నాడంట. వరదల సందర్భంలో ఫారెన్లోనే ఉన్నాడు, హైడ్రా సందర్భంలో ఫారెన్లోనే ఉన్నాడు. చాలా సందర్భంలో కీలకమైనటువంటి సందర్భాల్లో ఆ పిఎస్సి లొల్లి అయితే జరుగుతుండే, పిఎస్సి లీడర్ కూడా లొల్లి జరుగుతుండే, అప్పుడు కూడా ఫారెన్లోనే ఉన్నాడు. అంటే అవసరమైనటువంటిది ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే సందర్భాల్లో, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసే సమయంలో, ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో, ప్రజల పక్షాన కొట్లాడే సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రజలకు దూరంగా, ప్రజా సమస్యలకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటిది ఇక్కడ వార్త. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి మూడో లీడర్ అవసరమైనటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇంకో లీడర్, శ్రేణుల్ని, కార్యకర్తల్ని ముందుకు నడిపించేటువంటి లీడర్, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు పబ్లిక్గా విమర్శించేటువంటిది, ప్రభుత్వాన్ని విమర్శించేది, ప్రభుత్వాన్ని నిలదీసేది, ప్రజల కోసం కొట్లాడేటువంటి మరో లీడర్ బీఆర్ఎస్ పార్టీలో కావాలన్నటువంటిది వార్త. శ్రేణులు కూడా అవే కోరుతున్నాయంట. ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది సగం కూడా రుణమాఫీ కాలేదన్నటువంటి ఆరోపణ ఉంది. ఇప్పటి వరకు దాని మీద పెద్ద చర్చ, అంటే ప్రతిపక్షం ప్రజల్లోకి ఉన్న సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. చాలా చోట్ల రైతులే ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు ఉంటున్నారు, కానీ ప్రతిపక్షం కాల్ చేస్తలేదు ఎక్కడ కూడా ఓ ధర్నాకు, ఓ నిరసనకు. అది ఏ సమస్య అయినా సరే. మనం చూసిండే హైడ్రా దగ్గర చాలామంది పెద్ద పెద్దోళ్ళనికేమో నోటీసులు ఇస్తున్నారు, చిన్నోళ్ళ ఇల్లు కూల్చుతున్నారు అని చెప్పేసి అక్కడ నిర్వాసితులు, బాధితులే ధర్నాలు చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. వాళ్ళ ఇంకల పోయి ఈ బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేస్తున్నారు, కానీ వాళ్ళు కాల్ చేయాల్సినటువంటి స్ట్రైక్లను ప్రజలు చేస్తున్నటువంటి నేపథ్యం. చాలా చోట్ల రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులు బ్యాంకుల ముందు పోతే వాళ్ళ ఇంకలు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు కాల్ చేస్తే రైతులు రావాల్సినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా అనిపిస్తలేవు. దీనంతటికీ లోపం ఎక్కడ అంటే నాయకత్వ లోపం, నాయకత్వం పట్టించుకోవట్లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయంట. అవసరమైనప్పుడల్లా, అవసరం ఉన్న చోటల్లా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం సారేమో ఫామ్ హౌస్కి పరిమితమైండు, కొడుకేమో ఫారెన్కి పోతున్నాడు అన్నటువంటి విమర్శలు అంతర్గతంగానే వస్తున్నాయంట. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అతి త్వరలోనే, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికీ స్తబ్దుగానే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేయాలన్నా, పరువు ఉండాలన్నా, లేదనుకుంటే అదో పాతాళంలోకి పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ కావాలన్నా ఇంకో గట్టి లీడర్ కావాలంటున్నారంట. మరి ఆ గట్టి లీడర్ ఎవరు వస్తారు? మరి దీనికి కేసీఆర్, కేటీఆర్ సారు సపోర్ట్ చేస్తారా? ఇంకో లీడర్ని తెస్తారా? ఎందుకంటే మేము బిజీ ఉన్నాం, మా పనుల్లో మేము బిజీ ఉన్నాం, లేదంటే ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినాం, ఫారెన్ టూర్లకే పరిమితమైనటువంటి వేళ మరి ఇంకో లీడర్ని తెస్తారా? చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో.